నమస్తే ఫ్రెండ్స్. నేను మీ మోహన్ కేటీకే. ఈరోజు మనం ఈ వీడియోలో 2026లో మనం క్లోజ్‌గా అబ్జర్వ్ చేయాల్సిన వరల్డ్ కాన్‌ఫ్లిక్ట్స్ ఏంటో ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసిపోతున్నాను. ఇటీవల సంవత్సరాల్లో ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత దురదృష్టకరమైన ధోరణిలో ఒకటి పెరుగుతున్న యుద్ధాలు, అంతర్జాతీయ ఘర్షణలు. అంతర్జాతీయ చట్టాలు, మానవ హక్కుల పట్ల గౌరవం తగ్గిపోతుంది. డ్రోన్ యుద్ధాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు కొత్తగా ఆర్మీ కూడా రంగంలోకొచ్చింది. ఈ పరిస్థితుల్లో 2026 సంవత్సరం కూడా మరిన్ని ఘర్షణలు, మరిన్ని ప్రజా మరణాలు తెచ్చే అవకాశం ఉంది. ఈ వీడియోలో మనం ప్రపంచంలోని ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలు, కొత్తగా ప్రారంభమవుతున్న ఘర్షణలు మరియు అవి 2026లో ఎలా మారవచ్చో చూద్దాం. మొదటగా ఫస్ట్ వన్, థాయిలాండ్ అండ్ కంబోడియా సరిహద్దు ఘర్షణ. డిసెంబర్ మొదట్లో థాయిలాండ్ మరియు కంబోడియా సైన్యాల మధ్య ప్రియా విహార్ సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులు ప్రారంభమయ్యాయి. థాయ్ సైన్యం ఏం చెప్తుందంటే, కంబోడియా సైనికులు రోడ్ రిపేర్ చేస్తున్న మా ఇంజినీర్లపై కాల్పులు జరిపారు అని. కంబోడియా మాత్రం ఏం చెప్తుంది, థాయ్ సైన్యం ప్రేరేపించే చర్యలు చేస్తుంది అని. ఈ కాల్పుల్లో 23 మంది మరణించారు. 500,000 ప్రజలు తమ ఇళ్లను విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇది కొత్త ఘర్షణ కాదు. 2025లోనే ఈ ప్రాంతంలో సైనిక ఉద్రిక్తలు పెరిగాయి. అక్టోబర్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో ఒక తాత్కాలిక శాంతి ఒప్పందం సంతకం కూడా అయ్యింది. కానీ రాజకీయంగా పరిస్థితి ఇంకా క్లిష్టంగానే ఉంది. థాయిలాండ్ కొత్త ప్రధాని అనుతిన్ చాన్ వినుల్ కంబోడియాతో చర్చలు జరుపుతామని చెప్పారు. అందుకే ఈ యుద్ధం 2026లో మళ్ళీ మంటలు రగిలే అవకాశం ఉంది. సెకండ్ వన్, అమెరికా మరియు వెనిజులా మధ్య ఉద్రిక్తత. ఆగస్టు నుంచి అమెరికా వెనిజులా తీరం సమీపంలో 15,000 సైనికులు, 12 యుద్ధ నౌకలను పంపింది. అధికారంగా ఇది డ్రగ్ ట్రాఫికింగ్ను అరికట్టడం కోసం అంటున్నా, కానీ వాస్తవ లక్ష్యం ఏంటంటే వెనిజులాలోని అధ్యక్షుడు నికోలస్ మదురోను తొలగించడం. సెప్టెంబర్ నుంచి అమెరికా కనీసం 20 సార్లు సముద్ర దాడులు చేసింది. 83 మంది మరణించారు. ఒక దాడిలో డబుల్ ట్యాప్ స్ట్రైక్ అని పిలిచే విధంగా మొదటి దాడిలో మిగిలిన బాధితులను మళ్ళీ టార్గెట్ చేసి చంపుతున్నారు. ఇది అంతర్జాతీయ చట్టాల ప్రకారం అక్రమం. డిసెంబర్లో అమెరికా సైన్యం వెనిజులా తీరంలో ఒక ఆయిల్ ట్యాంకర్ను స్వాధీనం చేసుకుంది. వెనిజులా దీన్ని అంతర్జాతీయ దొంగతనం అని పిలిచింది. వెనిజులా చెప్తుంది, అమెరికా లక్ష్యం మా చమురు వనరులపై నియంత్రణ సాధించడం. 2026లో ఈ ప్రాంతంలో నేరుగా సైనిక ఘర్షణ జరగవచ్చని విశ్లేషకులు ఆల్రెడీ చెప్పారు. దీన్ని నిజం చేస్తూ అమెరికా లాస్ట్ 2 డేస్ బ్యాక్ వెనిజులా మీద అటాక్ చేసి వాళ్ళ ప్రెసిడెంట్ని అక్రమంగా అమెరికాకు తరలించి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘర్షణ ఇంకెంత ముందుకు వెళ్తుందో ఈ 2026లో చూడాలి. ఈ అప్డేట్స్ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో 2 వీడియోస్ చేసాం. ఆ వీడియోస్ కానీ మీరు మిస్ అయ్యి ఉంటే ఒకసారి వాటిని చూడండి. థర్డ్ వన్, రష్యా యూరప్ ప్రాంతాల్లో ఉద్రిక్తత. రష్యా తన హైబ్రిడ్ వార్, సైబర్ అండ్ డ్రోన్ దాడులను పెంచుతుంది. 2025 చివరిలో రష్యన్ డ్రోన్స్ పోలాండ్, రొమానియా, ఆస్ట్రోనియా గగనతలంలోకి చొరబడ్డాయి. డెన్మార్క్, జర్మనీ, ఫ్రాన్స్, నార్వే వంటి దేశాల్లో కూడా రష్యా డ్రోన్లు కనిపించాయి. నవంబర్లో ఒక రష్యన్ స్పేనోక యాంటర్ యూకే, నార్వే మధ్య ఉన్న సముద్ర కేబుల్లో మ్యాపింగ్ చేస్తుండగా గుర్తించారు. దీనివల్ల యూకే మరియు నార్వే సముద్ర రక్షణ భాగస్వామ్యం ఏర్పాటు చేశాయి. యుక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. రష్యా డ్రోన్ దాడులు పెరిగాయి. యుక్రెయిన్ కూడా రష్యా ఆయిల్ ఫెసిలిటీస్పై ప్రతిదాడులు చేస్తుంది. 2026 ఫిబ్రవరిలో ఈ యుద్ధం 5వ సంవత్సరంలోకి ప్రవేశిస్తుంది. ఇది ప్రపంచ యుద్ధం 1 కంటే ఎక్కువ కాలం కొనసాగుతున్న ఘర్షణ అవుతుంది. యూరోప్ ఇప్పుడు స్వయంగా రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ఎందుకంటే ట్రంప్ పరిపాలనలో అమెరికా యూరోప్పై మద్దతు తగ్గించింది. నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్ వచ్చి ఆఫ్రికాలో జిహాదీ దాడుల విస్తరణ. మాలి, బుర్కినా ఫాసో, నైజర్ వంటి దేశాల్లో ఇస్లామిక్ మిలిటెంట్స్ దాడులు విస్తరిస్తున్నాయి. ఇవి ఇప్పుడు బెనిన్, టాగో, ఘానా వరకు వ్యాపిస్తున్నాయి. 2025లో మాత్రమే బెనిన్లో దాడుల వల్ల 70% ఎక్కువ మరణాలు నమోదయ్యాయి. అమెరికా విదేశీ సాయం తగ్గించడం వల్ల అక్కడ మానవతా సంస్థలు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నెక్స్ట్ జరుగుతున్న ఒక యుద్ధం గురించి చెప్పాలంటే అది సూడాన్ అంతర్గత యుద్ధం. 2026 ఏప్రిల్లో సూడాన్ సివిల్ వార్ 3వ సంవత్సరంలోకి ప్రవేశించింది.
ఇప్పటి వరకు 1.5 లాక్ మంది చనిపోయారు. అంటే 1,50,000 మంది చనిపోయారు. 12 మిలియన్ మెంబర్స్ నిరాశ్రయులయ్యారు. ఈ యుద్ధం 2 శక్తుల మధ్య జరుగుతుంది. ఆర్ఎస్ఎఫ్ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ యుఏఈ మద్దతుతో అండ్ ఎస్ఏఎఫ్ సూడాన్ ఆర్మీ ఈజిప్ట్ టర్కీ మద్దతుతో. దేశం 2 భాగాలుగా విడిపోయింది. ఖార్జూమ్ రాజధాని ఎస్ఏఎఫ్ ఆధీనంలో ఉన్న మధ్య ప్రాంతంలో ఆర్ఎస్ఎఫ్ దాడులు పెరుగుతున్నాయి. 2026లో ఈ యుద్ధాలు ఇంకా ఎక్కువ తీవ్రతను కొనసాగిస్తుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. నెక్స్ట్, తైవాన్ చైనా మధ్య ఉద్రిక్తత. ట్రంప్ తిరిగి అధికారంలోకి రావడంతో తైవాన్ ఆందోళనలో ఉంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ 2027 నాటికి తైవాన్పై దాడి చేయడానికి సైన్యాన్ని సిద్ధం చేస్తామని ఆదేశించినట్లు సమాచారం ఉంది. ఇప్పటికే చైనా 100 యుద్ధ నౌకలు తూర్పు మరియు దక్షిణ చైనా సముద్రాల్లో మోహరించి ఉన్నాయి. నేరుగా దాడి చేయడం కంటే సముద్ర నిర్బంధం అంటే నావల్ బ్లాకేడ్ చేసే అవకాశం ఎక్కువ. కానీ ఇలాంటిది ఏదైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించవచ్చు. ఇతర కొనసాగుతున్న ఘర్షణలు చూస్తే ఇజ్రాయెల్, హమాస్, గాజా, అలాగే కాంగో, రువాండా, ఆఫ్రికా, భారత్, పాకిస్తాన్, కాశ్మీర్ కోసం, అలాగే మయన్మార్లో సివిల్ వార్, ఇథియోపియా, ఎరిట్రియా మధ్య ఉద్రిక్తతలు. ఈ ఉద్రిక్తలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ జరుగుతున్నాయి, కానీ ఎఫెక్ట్ అనేది కొంచెం తక్కువ ఉంది. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా మానవతా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఫైనల్గా చెప్పాలంటే 2026లో ప్రపంచం మొత్తం మీద యుద్ధాలు, అస్థిరత, సార్వత్రిక సంక్షోభాలు మరిన్ని పెరగవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇది మానవతకు ఒక పెద్ద సవాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి జియో పొలిటికల్ అనాలిసిస్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు జై హింద్, మీ మోహన్ కేటీకే.